ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనము భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని చెప్పుకుంటున్నాము. పోయినసారి సత్సంగంలో ఒక 4వ శ్లోకం దాకా మనం చెప్పుకోవడం జరిగింది. అలానే ఈ దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్, అసలు 17వ అధ్యాయాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి, ఏ దృష్టితో చూడాలి అనేది కూడాను మనం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి సింహావలోకనం చేసుకొని మనం మళ్ళా నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. ఈ 17వ అధ్యాయం యొక్క ముఖ్యంగా చూస్తే ఏంటంటే, మనకి అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నతో మొదలవుతుంది ఇది. మనము ఆయన ఏమని అడుగుతాడు అంటే, చాలా మందికి శ్రద్ధ అనేది ఉంటుందేమో కానీ వాళ్ళు చాలా చక్కగా విశ్వాసంతో పూజలు చేస్తూ వాళ్ళు, కానీ శాస్త్రాన్ని తెలుసుకోకుండా వాళ్ళు చేస్తే అది సత్వమా, రజమా, తమో గుణంతో కూడుకున్నదా అని చెప్పి ఒక ప్రశ్న అడుగుతాడన్నమాట. అంటే శాస్త్ర విధి తెలియకుండా వాళ్ళు గనక శ్రద్ధా విశ్వాసంతో పూజలు చేస్తా ఉంటే అది ఎలాంటిది అని అడుగుతాడు. అంటే దానికి భగవానుడు ఏం చెప్పాడు అంటే, ఇదిగో ఇలా 3 అనేవి ఉన్నాయి. సాత్వికము, రాజసము, తామసం అనేటువంటి శ్రద్ధలున్నాయి. కానీ ప్రతి ఒక్క మానవుడు కూడాను ఒక సహజ సిద్ధమైనటువంటి వాళ్ళ ఇన్హెరెంట్ ఒక క్యారెక్టర్‌తో పుడతాడు, జన్మిస్తాడు అని చెప్పేసేసి చెప్పటం జరిగిందనమాట. వాళ్ళ స్వభావానికి, వాళ్ళ యొక్క వాసనలు, పూర్వజన్మ వాసనలు, పూర్వజన్మ ఎక్స్‌పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి వాళ్ళ సహసిద్ధంగా ఉంటారు. వాళ్ళ వాళ్ళ శ్రద్ధా విశ్వాసాలు అని చెప్పి భగవానుడు చెప్తాడనమాట. అదే వాళ్ళ వ్యక్తిత్వం అవుతుంది ఒక్కొక్కసారి అని చెప్తారు. అలానే వాళ్ళు ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. రజోగుణంలో ఉండేవాళ్ళు యక్ష రాక్షసులను పూజిస్తారు. తమో గుణంలో ఉండేవాళ్ళు భూత ప్రేతాలని ఆరాధిస్తారు అని చెప్పేసి అక్కడ దాకా మనం చెప్పుకున్నాం. ఇంకొక్కసారి మనము ఈ మిగతా 5వ శ్లోకం నుంచి చెప్పుకునే ముందు అసలు శ్రద్ధ అంటే ఒక్కసారి చెప్పుకుందాం. శ్రద్ధ అనేది ఏంటంటే, మనకి శ్రద్ధ అనేటువంటి ధాతువు నుంచి వస్తుందది. దాంట్లో ఒక రకమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకం అనేది ఎలా ఉండాలి, ఎక్కడుండాలి అని శంకరులు ఏం చెప్పారు అంటే, గురువుల పట్ల, శాస్త్రాల పట్ల నమ్మకం కలిగి ఉండటమే శ్రద్ధ అని చెప్పి ఆయన చెప్పారు. అలానే మనము ఒక గురువు పట్ల, గురువు చెప్పిన దాన్ని పట్ల మనకు అనుభవంలోకి రాలేదు కాబట్టి, శాస్త్రం చెప్తున్నది మనకు అనుభవంలోకి రాలేదు కాబట్టి, గుడ్డిగా నమ్మమని చెప్పట్లేదు. ఆలోచించి దాన్ని అర్థం చేసుకొని ఎక్స్‌పీరియన్స్ చేశారు. ఈ గురువులు ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నారు కాబట్టి అది నిజమై ఉంటుంది అనే ఒక నమ్మకం ఉండాలి మనలో. ఆ నమ్మకం దృఢం చేసుకోవటమే ఈ అధ్యాయం యొక్క ముఖ్య లక్షణం అన్నమాట. అంటే మనము మనకి ఈ ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ అనేటువంటి వాక్యాలని మనం నేర్చుకున్నాము. దాని అర్థాన్ని విడదీసి చెప్పుకున్నాము. కానీ మనము అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాము. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగం అయిన తర్వాత ఆయన మళ్ళా ఈ 10 మనకి 16, 17 అధ్యాయాలు ఇవన్నీ కూడా ఎక్స్‌టెండ్ చేసి, ఈ భావం దృఢమయ్యి మనకి అనుభూతిగా రావటానికి మాత్రమే ఈ అధ్యాయాన్ని పెట్టటం జరిగిందనమాట. ఓకే. తర్వాత మనలో ఆయన చెప్తారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్తారు. ఓకే. అది ఆ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం 4వ అధ్యాయంలో ఇంతకుముందు. కానీ ఇక్కడ ఒకటి తెలుసుకోవాల్సిందేంటంటే, ఈ అధ్యాయం ముందుకెళ్ళే ముందు మనం ఫెయిత్, బిలీఫ్ మనందరిలో ఒక నమ్మకం ఉంది.
ఆ నమ్మకంతో పాటు ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. ఆ డౌట్ మూలానే మనము ఆ అనుభూతిని పొందలేకపోతున్నాము. మనం నమ్ముతున్నాము, వింటున్నాము. నేను పరమాత్మను, నేనే పరమాత్మను, నా అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన మనం నేర్చుకుంటున్నాము. కానీ అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాము. అది ఆ బిలీఫ్, డౌట్ అనేవి రెండింటిని మధ్యలో ఊగిసలాడుతూ ఉంటామనమాట. దాన్ని మనము ట్రస్ట్‌గా మార్చుకోవాలి. ఓకే. ఆ ఫెయిత్‌ని ట్రస్ట్‌గా, అంటే ఫెయిత్ అంటే బిలీఫ్, డౌట్ మధ్యలో ఊగిసలాడుతున్న మనము ట్రస్ట్ అనే దాంట్లోకి తెచ్చుకోవాలి. అది లాస్ట్ టైమ్ చెప్పుకున్నాం మనం. అదేంటి? దానికొక వాలిడేటెడ్ ఫెయిత్ అంటారు. అంటే ఒక కొన్ని అనుభవాలు చిన్ని చిన్నివి జరుగుతున్నప్పుడు మనకి అది ధ్యానంలో కానీ, మనము భక్తిలో గానీ, కర్మయోగం చేసేటప్పుడు గానీ, ఏదో ఒక మార్గాన్ని మనం అనుసరిస్తున్నప్పుడు దాంట్లో కొన్ని అనుభవాలు కలుగుతాయి. ఆ అనుభవాల మూలాన మన నమ్మకం దృఢం అవుతా ఉంటుంది. ఒక దేవుడిని నమ్మాలి, ఒక గురువుని నమ్మాలి అంటే మనకు కొన్ని అనుభవాలు జరుగుతున్నప్పుడు ఇక ఎవరొచ్చి ఎన్ని చెప్పినా గాని ఆ నమ్మకాన్ని వదలమనమాట. అది వాలిడేటెడ్ ఫెయిత్ అంటారనమాట. ఆ వాలిడేటెడ్ ఫెయితు మనకు జరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే దృఢత్వం వస్తుంది. ఆ దృఢత్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆహ్, ఆ యొక్క ట్రస్ట్ ఏదైతే ఉందో అది నాలెడ్జ్‌లోకి కన్వర్షన్ అవుతుంది. నాలెడ్జ్ అంటే ఇక్కడ ఏదో నేర్చుకోవటం కాదు. నిధిధ్యాస ద్వారా, మననం ద్వారా ఆ విన్నది దృఢమవుతా ఉంటుందన్నమాట. ఆ నాలెడ్జ్ రూపంలోకి, అంటే నిజమైన నిధిధ్యాస, నిధిధ్యాసంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు నువ్వు చూసే విధానం మారుతుంది. దృష్టి కోణం మారుతుంది. ఆ దృష్టి కోణం మారుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనలో ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ దృష్టికోణం అంటే నిజమైన భక్తి ఏర్పడుతుంది. డివోషన్. ఆ భక్తి ఏర్పడినప్పుడు ఏంటంటే పారవస్యం కలుగుతుంది. అంటే ఎలాగైతే సుషుప్తిలో మనము ఏమి తెలియకుండా ఆ పరమాత్మ అనుభూతిలోకి, అంటే ఒక అజ్ఞానం పొరతో దాన్ని అనుభూతిలో ఉంచుకుంటున్నామో, అలానే ఈ పారవస్యం వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ నమ్మకం దృఢమైనప్పుడు అది ముందుకెళ్ళిపోయి దాని మూలాన ఏమవుతుందంటే ఈ శమధమాది షట్‌సంపత్తి కూడాను మనలో దృఢమయ్యి ఒక రకమైనటువంటి కమిట్మెంట్, సిన్సియారిటీ, డిసిప్లైన్ ఇవన్నీ అలవడుతూ ఉంటాయన్నమాట. అవన్నీ అలవడిపోయి మనము ఆ నమ్మకంలో నుంచి వెళ్ళి మనం ఈ ఈ శ్రద్ధ ఎలా ఉండాలి అంటే మనము మనం ఒక్కసారి ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని మనకి పంచదార గాని, సాల్ట్ గాని విడిగా ఉంచాం. ఓకే. సాల్ట్ కొంచెం నోట్లో సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకుంటే సాల్టీగా అనిపిస్తుంది మనకి. కానీ ఈ దృఢత్వం అనేది ఎలా వస్తుంది అంటే మనకి ఆ మొత్తం పంచదార గాని, సాల్ట్ గాని నీళ్ళల్లో ఇన్‌ఫ్యూజ్ చేస్తాం. కలుపుతాము గట్టిగా, దాన్ని మిక్స్ చేసేస్తే ఏది 2 విడివిడిగా కనపడవని. ఈ ఫెయిత్, డివోషను, నాలెడ్జి, ట్రస్టు ఇవన్నీ ఏమవుతుందంటే ఇన్‌ఫ్యూజ్ అయిపోతాయన్నమాట. అలా ఇన్‌ఫ్యూజ్ అవుతున్నప్పుడు, అయిన తర్వాత మాత్రమే మనము నిధిధ్యాస అనేటువంటి నిజమైనటువంటి శ్రద్ధలోకి వెళ్తామనమాట. ఆ నిధిధ్యాసలో అప్పుడు మనం అనుభూతిలోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుందనమాట. అందుకనే ఈ అనుభూతి ఇక్కడ చూస్తే శ్రద్ధ ఈస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్. ఈ ఎప్పుడైతే ఇన్‌ఫ్యూజ్ అవుతుందో, అందుకనే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. నిధిధ్యాస అనేది జ్ఞానపరంగా చెప్పుకున్నా గాని, ధ్యానం చేస్తూ ఉంటే ఏంటంటే, ఆ నిధిధ్యాస మననము, నిధిధ్యాస చాలా ఈజీ అవుతాయన్నమాట. ఓకే. ఆ ఇన్‌ఫ్యూజ్ చేయటమే ధ్యానం అని. ఆ ధ్యానంలో ఎక్స్‌పీరియన్స్, అనుభూతి కలగటానికి మనం నేర్చుకున్నది. అలా కాకుండా ధ్యానమే చేస్తూ ఉంటే అనుభూతులు కలుగుతూ ఉంటాయి. అనుభవాలు కలుగుతాయి. కానీ అహం బ్రహ్మాస్మి, సర్వం కల్విదం బ్రహ్మ అనే నాలెడ్జ్ లేకపోతే ఆ డివోషను, శ్రద్ధ, ట్రస్టు అనేవి ఇంకొక స్థాయికి వెళ్ళవన్నమాట. అవన్నీ కూడా బాహ్యంగానే ఉండిపోతాయన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అందుకనే ఆయన శ్రద్ధావాన్ లభతే అన్న జ్ఞానం అని చెప్పినప్పుడు, ఆ మొత్తము అంతా కూడాను చాలా జాగ్రత్తగా చెప్పడం జరిగింది. మనం పోయినసారి
శ్రద్ధ కర్మయోగంలో శ్రద్ధ ఎలా చేసుకోవాలి, భక్తిలో శ్రద్ధ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, జ్ఞాన యోగంలో ధ్యానంలో ఎలా శ్రద్ధ ఇంప్రూవ్ చేసుకోవాలని ఇంట్రొడక్షన్లో మనం చెప్పుకున్నాం పోయినసారి. అది కూడా చెప్పుకోవటం జరిగింది. అలానే ఈ ఆసురి గుణాలు, సురగుణాలు, సత్తు, అసత్తు, ఓకే, ఇది పాముగా చూడటము, రజ్జువుగా చూడటము, ఇట్లాంటి భావాలన్నీ మనలో ఉన్నాయి. మనం దాన్ని వేరు చేసి చూడాలి అని అనుకుంటాము మొట్టమొదటగా. కానీ మనం నేర్చుకున్నది సాగర మథనం అనేటువంటి ఒక సంఘటనలో మనం నేర్చుకున్నది ఏంటంటే, అసురులు, సురులు కలిసి పనిచేశారు. అక్కడ విడగొట్టటం కాదు ముఖ్యం అన్నమాట. ఆ 2 మనలోనే ఉన్నాయి. సత్తు, అసత్ అనేది 2 ప్రతిదీ సత్తే. ప్రతిదీ సత్, అసత్తులకి అతీతంగా ఉన్నది అని చెప్పుకుంటామన్నమాట. ఒక లక్షణాన్ని మనం ఆపాదించినా కానీ పరమాత్మ తత్వానికి ఈ అనుభూతి రావాలి అంటే మనము దానికి అతీతంగా వెళ్ళటము అంటాం. తురీయం అంటాం, తురీయాతీతం అంటాం. త్రిగుణాలంటాము, త్రిగుణాతీతం అంటాము. అంటే అర్థం ఏంటి అంటే, సురంగా కనిపించినా, అసురంగా కనిపించినా వాళ్ళిద్దరూ కలిసి పనిచేసినప్పుడే అమృతత్వం లభిస్తుంది. ఆ రెండింటిని మళ్ళా విడిగా ఫస్ట్‌లో విడిగా చూడాలి. కానీ తర్వాత మాత్రం ఆ రెండిటి చేత కలిపి పని చేయించినప్పుడే ఆ సాగర మథనం జరుగుతుంది. ఒక కూర్మావతారం వచ్చేటప్పటికేంటంటే, అది శ్రద్ధ అన్నమాట. ఒక స్ట్రాంగ్ డివోషన్‌తో, నమ్మకంతో ఆ బేస్ ఉండటమే నిజమైనటువంటి శ్రద్ధ అన్నమాట. అలా పెట్టుకొని పనిచేయాలి అని చెప్పేసేసి చెప్తూ భగవానుడు మన ఈ అధ్యాయాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. ఇప్పుడు మనము ఈ ఈ శ్రద్ధ అనేది ఎందుకు మనకు అవసరము అనేది ఇంకొకసారి చెప్పుకొని మనం నెక్స్ట్ దానికెళ్దాం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఓకే. విష్ణు సహస్రనామంలో కూడా ఇందులో ధర్మ, కృత్ అని చెప్పేసేసి ధర్మ అవన్నీ చెప్పుకున్నాం. చెప్పుకున్నప్పుడు వాటిల్లో ఏంటి అంటే, ధర్మము అనేది ఎందుకు పాటించాలి అంటే, వాసనల మూలాన మనం అందరము మళ్ళా పుడతా ఉంటాము. వాసనల మూలాన ఎమోషన్స్‌కి గురి అవుతూ ఉంటాము. వాసనల మూలాన కర్మల్లో సఫర్ అవుతూ ఉంటాం మనం. ఓకే. ఈ ప్రారబ్ధం అని అనుకునేది ఏదైతే ఉందో అది వాసనల మూలాన జరుగుతా ఉంటుంది. ఈ ధర్మం అనేది ఎందుకు పాటించాలి అంటే, ధర్మంగా ఉన్నప్పుడు, అర్ధకామాలు ధర్మంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఆ వాసన ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గిపోతా ఉంటుంది. ఇప్పుడు ఒక అబద్ధం ఆడాం. ఆ అబద్ధం కోసం చాలా అబద్ధాలు చెప్పాల్సొస్తుంది ఎప్పుడైనా గాని. అందుకని ధర్మాన్ని పాటించటం అనేది మన వాళ్ళు చెప్పటం జరిగిందనమాట. ఓకే. దాన్నే ఆయన సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. ఓకే. అందరూ మనుష్యులు తమ మనస్సు యొక్క స్వభావానికి తగ్గట్టుగా శ్రద్ధా విశ్వాసాలు కలిగి ఉంటారు. నాకు ఒక పర్టిక్యులర్ అద్వైతం ఇష్టము. లేపోతే విశిష్ట అద్వైతం ఇష్టము. లేతే భక్తిలో ఒక దేవుడు ఇష్టము నాకు. అట్లా మనకు వాసనలు కల్పించుకొని ఒక పూజా విధానం కానీ, ఒక జ్ఞాన ప్రక్రియ గాని, ఒక ధ్యాన ప్రక్రియ మీద మనకి ఇష్టాలుంటాయన్నమాట. వాటిల్లోనే మనము వెళ్తూ ఉంటాం. దాన్ని కూడా మనం అర్థం చేసుకొని, దాన్ని జాగ్రత్తగా వాడుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఈ అందుకని దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా? వాచ్ యువర్ థాట్స్ దే బికమ్ యువర్ వర్డ్స్. ఓకే. ఇది ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఆ వర్డ్సే యాక్షన్స్ అవుతాయి. యాక్షన్సే మన అలవాట్లవుతాయి. ఆ అలవాటే మన క్యారెక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టరే మనకు ఒక ఫ్యూచర్ పర్సనాలిటీని రాబోయే జన్మల్లో ఇస్తుందన్నమాట. అది కూడాను శ్రద్ధని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది గుర్తుపెట్టుకొని మనము ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు దేవతలను ఆరాధిస్తారు. రజోగుణంలో ఉండేవాళ్ళు యక్ష రాక్షసులను పూజిస్తారు. తమో గుణంలో ఉండేవాళ్ళు భూత ప్రేతాలని ఆరాధిస్తారు అని చెప్పటం జరిగింది. ఇక్కడ మనం ధర్మాన్ని పాటించేటప్పుడు, శ్రద్ధని అలవాటు చేసుకునేటప్పుడు, ఒక నమ్మకాన్ని దృఢం చేసుకునేటప్పుడు కూడాను, మనము ఈ కర్మలన్నీ చేసేది ఎన్ని రకాలుగా చేస్తూ ఉంటాము అనే దాన్ని ఎలా మార్చుకోవాలి మనము? దాన్ని ఎలా అబ్జర్వ్ చేయాలి? ఈ వాసనలు మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేయకుండా ఎలా చూసుకోవాలి? ఒకవేళ దాంట్లో మనం ఉన్నా కానీ ఉండకుండా కుదరదు.
పని చేయకుండా కుదరదు. యుద్ధం చేయకుండా కుదరదు. ఓకే. కానీ దాని ఇంపాక్ట్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఆ వాసనల్ని మనం ఎలా ఎదుర్కోవాలి? అని చెప్పేసి మొత్తం ఈ అధ్యాయం మొత్తం మనకి నేర్పించేదంతా అదే అన్నమాట. అంటే ఏంటి? ఈ వాసనలు గనక న్యూట్రలైజ్ అయిపోతే మళ్ళా పుట్టాల్సిన అవసరం లేదు అంటాం. అసలు పుట్టటము, పుట్టకపోవటం అనేది నిజంగా లేదు. కానీ మనం భ్రమపడి ఉందనుకుంటున్నాం. కానీ ఆ భ్రమని పోగొట్టుకోవటానికి, మన శ్రద్ధని దృఢం చేసుకోవటానికి ఈ అధ్యాయం మనకి రకరకాల యాంగిల్స్‌లో అంటే 4 యాంగిల్స్‌లో మనల్ని ముందుకు తీసుకెళ్తుందనమాట. ఓకే. ఆ 4 యాంగిల్స్‌నే మనం చెప్పుకోబోతాం అన్నమాట. ఇక్కడ మనకి ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనం 9దో అధ్యాయంలో ఆయన చెప్పారు. ఏమని చెప్పారంటే ఈ శ్లోకాన్ని చూస్తే ఇక్కడ సేమ్ ఇప్పుడు మనం చెప్పుకునే శ్లోకాల్లాగానే ఉంటుంది 9దో అధ్యాయంలో. అక్కడేమో కొంచెం సూపర్ఫిషియల్ చెప్పారు. పైపైన తెలుసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇతర దేవతలని మనం శ్రద్ధతో ఆరాధించే వాళ్ళు కూడా నన్నే పూజిస్తారు. ఓకే. అది వారు తప్పుడు పద్ధతిలో చేసినట్టు అని చెప్పి దృఢంగా చెప్పారాయన. ఓకే. తేపి మామేవ కౌంతేయ యజంత్య అవిధిపూర్వకం, అవిధిపూర్వకం అని చెప్పారు. అంటే నువ్వు అక్కడితో ఆగిపోకూడదు. ఈ సర్వత్వాన్ని, సమత్వాన్ని, సర్వవ్యాపకత్వం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోకుండా నువ్వు అక్కడే ఆగిపోతే తప్పుడు పద్ధతేను, అవిధిపూర్వకం అని చెప్తున్నారనమాట. దాన్ని గుర్తు చేసుకోవటానికి అలా చేస్తూ ఉన్నవాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. అలా వాళ్ళు ఎలా ఉంటున్నారు? వాళ్ళు నెగెటివ్ ఫోర్సెస్ అంటే నిజంగా అవి చెడు అని కాదనమాట. ఇప్పుడు రావణాసురుడిని కానీ, హిరణ్యకశ్యపుడు, మిగతా పెద్ద పెద్ద వాళ్ళందరూ దేవతలను ప్రత్యక్షం చేసుకున్నారు. ఓకే. అది అంత సామాన్యమైన విషయం కాదది. కానీ వాళ్ళు దాన్ని రాంగ్ రీజన్స్‌కి ఉపయోగించుకున్నారు. ఓకే. ఆ నిజమైనటువంటి సత్తు, అసత్తు, అతీతమైనటువంటిది ఏదైతే ఉందో, ఆ కాన్షియస్‌నెస్ కోసం వాళ్ళు చేయలేదన్నమాట. కానీ మనం కూడా ఆ దారిలో పడతామని చెప్పేసేసి భగవానుడు 5వ శ్లోకం నుంచి చెప్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారు అనంటేనంట, అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాకార దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః అని చెప్తున్నారు. అలానే కర్షయంత శరీరస్థం భూతగ్రామ మచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్ అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే మనం ఎప్పుడు చేసేదే ఇది. ఇందాక 9దో అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. మనం దేవతలను పూజిస్తున్నాము. ఒక కోరిక కోరుకుంటున్నాము. అవన్నీ కూడాను ఒక కోరికతో, ఒక బ్యాక్‌గ్రౌండ్‌తో మనం చేస్తున్నప్పుడంతా అది రజోగుణానికి సంబంధించి. రజోగుణంలో చేయటం అంటే యక్ష రక్షాంసి అన్నమాట. ఓకే. యక్ష రక్షాంసి చేయటం అంటే అదేనన్నమాట. రాక్షసులను పూజించటం అని కాదు. ఇక్కడ భూత ప్రేతాలను పూజించటం అని కాదన్నమాట. మన స్వభావంతో, రజోగుణంతో, తమోగుణంతో మనం ఏదైతే చేస్తుంటామో అవన్నీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. అది ఎలా ఉంటుందంటేనంట, ఈ అశాస్త్ర విహితం ఓకే. దంభాకార సంయుక్తాః, దంభాహంకార సంయుక్తాః, కామరాగ బలాన్వితాః. కోరికలు, రాగంతో ఓకే. బలం గర్వితులుగా ఉండి ఈ మనుషులందరూ అశాస్త్ర విహితమైనటువంటి అంటే శాస్త్ర విరుద్ధాలైనటువంటి ఘోరమైనటువంటి తపః తప్యంతే అని చెప్తున్నారిక్కడ. అంటే మనం ఏదో ఉపవాసాలు స్ట్రిక్ట్‌గా ఉండి, అసలు ఏమి తినకుండా శరీరాన్ని మార్చుకొని, ఘోరంగా చేసేవన్నీ అంత మంచిది కాదు అని చెప్తున్నారనమాట. అది నిన్నెక్కడికి తీసుకెళ్ళదు అని చెప్తున్నారు. ఓకే. అలా అని అతిగా తినటము, అతిగా చేయటము అవి కూడా మంచిది కాదనమాట. ఇవి జాగ్రత్తగా ఉండాలి. ప్రతి దాంట్లో మనం ఒక రాగము, మోహం ఉంటుంది. చేసే పూజలో కానీ, మా అబ్బాయి బాగుండాలి, మా అమ్మాయి బాగుండాలి, మేమంతా కష్టం లేకుండా ఉండాలి, వాళ్ళకి మంచి బుద్ధులు కలగాలి. ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటాం మనం. ఓకే. అవి మొట్టమొదట్లో ఓకే గాని, తర్వాత తెలుసుకొని మనం శ్రద్ధని పెంచుకోవాలనమాట. సో, అవి జాగ్రత్తగా ఉండాలి. అలా చేస్తే ఏమవుతుంది అంటేనంట
కర్షయంత శరీరస్థం భూతగ్రామం అంతఃశరీరస్థం మామయవ కర్షయంత తాన్ ఆసుర నిశ్చయాన్ విద్ధి అని చెప్తున్నారు. ఈ భూత సముదాయం ఏదైతే ఉందో, అంటే శరీరంలో ఉండే భూత సముదాయం ఏదైతే ఉందో, మొత్తం మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇప్పుడు మనం కొన్ని ఉపనిషత్తుల్లో నేర్చుకున్నాం. ఏంటి అంటే, మనము అన్నం తిన్నప్పుడు అది శరీరానికి ఒక శక్తినిస్తుంది. ఆ శక్తి లేనప్పుడు మనలో జ్ఞాపక శక్తి నశిస్తుంది అని చెప్పి ఉపనిషత్తులో తెలుసుకున్నాం మనం. ఓకే. కొంత మర్చిపోతారు అని చెప్పే విధానాన్ని కూడా మర్చిపోతారు అని చెప్పుకున్నాం అనమాట. అలానే ఇక్కడ ఈ భూత సముదాయాన్నే నువ్వు చేయటం కాకుండా, ఇక్కడ మాంచ ఏవ అంతఃశరీరస్థం అని చెప్తున్నారు. అంటే అంతర్యామిగా ఉన్న పరమాత్ముడినైన నన్ను కూడా కృశింపచేయుచున్నావు అని అర్థం బాహ్యంగా చూసుకుంటే ఇక్కడ. ఓకే. అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఘోరమైన తపస్సులతో ఇలా చేస్తే ఏమవుతుంది అంటే నన్ను కూడా హింసిస్తున్నావు అనే అర్థం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ నిజమైన అర్థం ఏంటి అంటే, ఆ నిజంగా పరమాత్ముడిని మనం నశింప చేయట్లేదు. ఓకే. ఎవరు ఏం చేయలేరు. కానీ ఆ తెలుసుకునే స్వభావాన్ని, ఆ తెలుసుకునే ఎనర్జీ మనలో ఏదైతే సాధన ఉందో, ఆ సాధనకి శక్తి లేకుండా చేస్తున్నామనమాట. అలా పరమాత్మను తెలుసుకోకుండా మనకు మనము శిక్ష వేసుకుంటున్నాము ఈ టార్చర్ మూలాన అనే ఉద్దేశంతో భగవానుడు ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ భూతగ్రామం అంటే అన్ని అంగాల సముదాయం. అలానే ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సిందేంటంటే, ఇది మన శరీరానికి సంబంధించింది. కానీ బాహ్యంగా చూస్తే ఏంటంటే, ఈ ఈ శరీరం ఒక్కటే కాకుండా, అంటే అంగాలొక్కటే కాకుండా, మనం చేసే ప్రతి పని మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ అదంతా కూడాను సమిష్టి పరంగా ఒక భూతగ్రామం. ఓకే. మనము మన ప్రేమతో గాని, మన రాగంతో కానీ, కోపంతో కానీ, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా హింసిస్తూ ఉంటాం. అతి ప్రేమతో హింసిస్తాము. ఓకే. దాని మూలాన ఏమవుతుందంటే, ఈ ధర్మం అనేటువంటి నిజమైన పరమాత్మ తత్వం వైపుకి వెళ్ళకుండా, మనం ఆ రాగ మోహితులమైపోయి, అక్కడ ఆ వాటిల్లో ఉన్నటువంటి నిజతత్వాన్ని తెలుసుకోకుండా, మనకు మనము శిక్ష వేసుకుంటూ ఉంటాం. అంటే మనం తినకుండా ఉండటమే కాదనమాట. మిగతా పక్కనున్న వాళ్ళందరిని కూడాను మనం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం. మన ప్రేమతో కానీ, మన కోపంతో కానీ, ఏదైనా కానీ అనమాట. అది కూడాను మనం అర్థం చేసుకోవాలనమాట ఇక్కడ. ఓకే. అది ఇంకొక యాంగిల్ అనమాట ఇక్కడ. దాన్ని అందుకనే ఇప్పుడు మనకి ఎలాగైతే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః అని చెప్పారో, మన మన దేహంలోనే ఈ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవటానికి మన దేహమే దేవాలయం. అందులోనే భగవంతుడున్నాడు. దేహాన్ని హింసిస్తే దేవాలయంలో ఉన్న భగవంతుడిని హింసించినట్టే అని చెప్పి చెప్పుకుంటాం మనం. తెలుసుకోవటానికి తెలుసుకోవాలి. కానీ అలానే బయట ఉన్నది కూడా అదే. బయట వేరే వాళ్ళలో ఉన్న భగవంతుడిని మనం శిక్షిస్తూ ఉంటాము. వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాము. అది కూడా గుర్తుపెట్టుకోవాలనమాట. గుర్తుపెట్టుకొని దాన్ని కూడా మోడరేట్ చేసుకుంటూ మనము ఆ శ్రద్ధని పెంచుకోవాలనమాట. ఈ విద్ధి ఆసుర నిశ్చయాన్ అంటున్నాడిక్కడ. ఇలా చేసే వాళ్ళందరూ ఘోరమైన పద్ధతులు పాటించే వాళ్ళందరూ కూడాను ఈ రాజసిక, తామసిక శ్రద్ధలో ఉన్నవాళ్ళే అని చెప్పేసి భగవానుడు గట్టిగా చెప్తున్నారనమాట. ఓకే. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది మనం బయట, లోపల మన శరీరానికి సంబంధించి, వేరే వాళ్ళ శరీరానికి, అలానే వాతావరణానికి సంబంధించి కూడా మనం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాం. ఆ వాతావరణం కూడా మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుంది. ఓకే. సో, అందుకని జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఈ, ఈ తోవలో ముందుకు వెళ్ళటానికి 4 రకాలైనటువంటి పద్ధతులు మనం ఏ కర్మ చేసినా గాని మనము గ్రహిస్తూ ఉంటాము. ఏమిటి? ఆహారం ద్వారా, యజ్ఞ, దాన, తపస్సులు. ఓకే. ఈ 4 ద్వారానే ఏదైనా జరుగుతా ఉంటాయి అని చెప్పేసేసి ఈ 7వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః.
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమేమం శృణు అని చెప్తున్నారు. అంటే ఇలా ఆహారము వారి స్వభావానుసారం ఉంటుంది వ్యక్తుల యొక్క ఆహారము. యజ్ఞము, తపస్సు, దానము ఈ నాలుగింటి ద్వారానే ఉంటుంది అది ఏదైనా కానీ. మనం చేసే ప్రతి పనులు, మనం ఏర్పరచుకునే వాసనలు, మన శ్రద్ధ ఇంప్రూవ్ అయ్యేది. మనం అహం బ్రహ్మాస్మి సర్వం కల్విదం బ్రహ్మ అనే అనుభూతికి దూరం అవ్వటానికి ఈ నాలుగింటిలో నుంచే మనం ట్రాన్స్ఫార్మ్ అవ్వాలన్నమాట. ఈ 4 తప్ప మనం ఇంకేమి చెయ్యం. ఓకే. అందుకనే భగవానుడు ఇది వీటి గురించి చెప్పటం జరుగుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని మనం పరిశీలిద్దాం. ఇక్కడ ఆహారము, యజ్ఞము, తపస్సు, దానము అనేవి 4 చెప్తున్నారు. ఈ 8వ శ్లోకం దగ్గరికొస్తే మనకి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకటేంటంటే, అసలు ఈ 4 ఎందుకు పట్టించుకోవాలి మనము? ఈ 4 మనల్ని ఎందుకు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి అని ఆలోచిస్తేనంట, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే, మనం చేసే ప్రతి పనిలో మనము ఒక దైవత్వం ఉంటుంది. అంటే ఒక నిజం ఉంటుంది. ఆ నిజాన్ని తెలుసుకోకుండా ఆహార, యజ్ఞ, తపదానాలు చేస్తూ ఉంటే వాసనాక్షయం అవ్వదన్నమాట. ఓకే. ఇంకా వాసనలు దృఢమవుతా ఉంటాయి మనకి. మనము దీన్ని మార్చుకోవాలి అంటే మన దృష్టి ఎలా ఉండాలి అనేది ఒక 2 ఉదాహరణలు చెప్పుకొని అప్పుడు దీంట్లోకెళ్దాం. ఎందుకంటే ఏ దృష్టితో దీన్ని చూడాలి అనేది తెలుసుకొని వెళ్దాం. మనము రోజు చేస్తున్నటువంటి పనులు ఓకే. మనకి 4గో అధ్యాయంలో భగవానుడు ఒకటి చెప్తారు. అక్కడేంటి యజ్ఞాల గురించి చెప్తారు. ఓకే. ఈ ప్రతిదీ యజ్ఞం అవ్వాలి అని చెప్తారాయన. ఏం చెప్తారక్కడ? అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతిరుధ్వ ప్రాణాయామ పరాయణాః అని చెప్పేసేసి చెప్తారు. అక్కడ 4గో అధ్యాయంలో మనకి. అంటే మనం రోజు చేస్తున్నదేంటి అంటే గాలి పీల్చుకోవటం, వదలటం. కదా! ఇంకా అది ఎడతెరపి లేకుండా జరుగుతా ఉంటుంది. కొన్ని ప్రక్రియలు ఎడతెరిపి లేకుండా జరుగుతా ఉంటాయి మనలో. అట్లానే మన గుండె కొట్టుకుంటూ ఉంటుంది ఎడతెరిపి లేకుండా. కానీ దాన్ని మనము ఒక్కొక్కసారి వినగలము, ఒక్కొక్కసారి దాన్ని వినలేము. ఓకే. అది అంతర్గతంగా జరుగుతా ఉంటది. కానీ ప్రాణం అనేది ఈ ప్రాణాపానాలనేవి మాత్రం జరుగుతా ఉంటాయి. జరుగుతా ఉన్నప్పుడు ఏంటంటే, దాన్ని ప్రాణాయామంగా మన వాళ్ళెందుకు చెప్పారంటే, ఈ అష్టాంగ యోగంలో వాటన్నింటిలో ఎందుకు చెప్పటం జరిగింది అంటే, అది ఒక అవేర్‌నెస్ తీసుకొస్తుంది మనలో. రోజు జరిగేటువంటి కర్మ ఏదైతే ఉందో, ప్రతి క్షణం జరిగేటువంటి కర్మలో నువ్వు భగవంతుడిని చూడటానికి, భగవంతుడితో అవేర్‌నెస్‌తో ఉండటానికి, ఆ ఆ ప్రాణానికి బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని గుర్తుపెట్టుకోవటానికి, ఈ ప్రాణ, అపాన, జుహ్వతి ప్రాణం అనేది చెప్పటం జరిగిందనమాట. ఆ దృష్టితో మనము ఈ ఆహార, యజ్ఞ, దాన తపస్సుల్ని చూస్తూ ఉంటామనమాట. అలానే ఆయన ఇంకోటి కూడా చెప్పారు మనకి. అంటే ఇప్పుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రితః అని చెప్పేసి చెప్పారు. అంటే మనం తినేది గూడాను ఆహారం. దాంట్లో ఆ ప్రక్రియ అంతా కూడా బ్రహ్మమే అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా రోజు జరిగే వాటిల్లో ఇంకా కొంచెం ముందుకెళ్తే మనము ఒక స్నాన ప్రక్రియ, మడి ప్రక్రియ, ఒక పూజా కార్యక్రమాల్లో వాటన్నింటిలో కూడాను పరమాత్మ తత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. అలానే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అని చెప్పేసేసి హ్మ్. నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని చెప్పేసేసి స్నానం చేసే ముందు ఒక మంత్రం చెప్పుకుంటారు. అన్నీ అంటే అన్నీ వచ్చి సముద్రంలో కలుస్తాయి. సముద్రంలో కలిసినప్పుడు ఇందాక చెప్పుకున్న ఉదాహరణ ఏంటి మనము? ఏ నదులు ఎటునుంచొచ్చినా గానీ, వాటిల్లో ఎట్లాంటి క్యారెక్టర్స్ తీసుకొనొచ్చినా కానీ, ఆ సాల్ట్ అనేటువంటి శ్రద్ధ ఇన్‌ఫ్యూజ్ అయిపోద్ది వాటిల్లో. అవి సముద్రం అయిపోతుంది. అంటే ఉప్పు నీరైపోతుంది అంతాను.
అంటే ఎక్కడి నుంచి ఏ నదుల్లో ఎలా వచ్చినా గాని అది అలా అయిపోతుంది. మనం రోజు స్నానం చేసేటప్పటికి కూడాను ఆ భక్తిని, ఆ దృఢత్వాన్ని ఇన్‌ఫ్యూజ్ చేస్తున్నామనమాట. ఆ నీరు మన మీద పడుతూ ఉంటే అదంతా ఒక భక్తి శ్రద్ధలాగా ఈ సర్వం కల్విదం బ్రహ్మాది ఈ బ్రహ్మతత్వాన్ని మనలోకి ఇన్‌ఫ్యూజ్ చేసుకుంటున్నాము. ఈ నీటి బిందువుల ద్వారా అనేటువంటి ఎలాగైతే శ్వాసను పీలుస్తూ ఎలా అనుకుంటున్నామో, ఆహారం తీసుకుంటూ ఎలా అనుకుంటున్నామో, అలా ప్రతి ప్రక్రియలో ఈ దృఢత్వాన్ని, శ్రద్ధని పెంచుకోవడానికి ఈ అధ్యాయం ఉపయోగపడుతుందన్నమాట మనకి. ఓకే. సో, తర్వాత అట్లానే మనకి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి. ఏంటి అంటే ఇందాక చెప్పుకున్నవే. ఆ 2 ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవటానికి ఈ 4 ఉపయోగపడతాయి మనకి. ఏంటి ఆ 2 ప్రాబ్లమ్స్ అంటే, అంటే మనకు అనుభూతి లేకుండా చేసేవి 2 ఉన్నాయి. ఒకటి అగ్రహణం అంటారు. అంటే పరమాత్మ తత్వాన్ని ఉన్నదున్నట్టుగా మనం తెలుసుకోలేకపోతున్నాం. దాన్ని అగ్రహణం అంటారు. తర్వాత అన్యథాగ్రహణం అంటాం. ఈ 2 తెలిసిన మాటలే మనకి. అన్యథాగ్రహణం చేస్తుందేంటి? మనము తాడుని పాములాగా చూస్తున్నాం. అంటే మనం చేసే ఆహార, యజ్ఞ, తపదానాలన్నింటిలో అగ్రహణం ఉంటుంది, అన్యథాగ్రహణం ఉంటుంది. అంటే సత్తుగా చూస్తాము, అసత్తుగా కూడా చూస్తుంటాము. ఈ సత్తు, అసత్తులకి అతీతంగా అంటే 2 కూడాను ఒక్కటే అని తెలుసుకోవటము. ఓకే. ఫస్టేమో దీనికి అతీతంగా అని చెప్పుకుంటాము. కానీ చివరకొచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఏది జరుగుతున్నా గుణాలతో కనిపించినా, గుణం లేకుండా కనిపించినా, ఆ దైవత్వం దైవత్వమే. ఆ పరమాత్మ పరమాత్మే అనే భావన దృఢమవుతున్నప్పుడే మనకి అనుభూతి కలుగుతుంది. దాన్ని విడగొట్టి చూసినంత సేపు ద్వైతంలోనే ఉంటాం. మొట్టమొదటి ద్వైతంలో ఉండి చూడాలి అట్లా. ఎందుకంటే ఆ థాట్‌ని దృఢం చేసుకోవాలి. తాడు వేరు, పాము వేరు అనే థాట్ లేకపోతే ఈ వాసనాక్షయం జరగదనమాట. ఆ వాసనాక్షయం జరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే, పాము కనిపించినా, తాడు కనిపించినా ఇట్ డజంట్ మ్యాటర్. నేను నేనులాగే ఉన్నాను. పరమాత్మ పరమాత్మేను అనే దాంట్లోకొచ్చేస్తామనమాట. అది ఈ 4 మనం తెలుసుకునేటప్పుడు, మనం చేసే ప్రతి పనిలో కూడా మన ఫ్యామిలీ దగ్గర గానీ, వర్క్‌లో కానీ, ఎక్కడైనా కానీ ఈ 4 ద్వారానే జరుగుతూ ఉంటుంది. దాంట్లో అన్యథాగ్రహణం ఉండకూడదు, అగ్రహణం ఉండకూడదు. ఈ రెండింటిని జాగ్రత్తగా కంపేర్ చేసుకుంటూ మనం చూసుకోవాలి. కానీ ఇక్కడ చాలా ప్రాక్టికల్ టిడ్ బిట్స్ ఉంటాయి. ఆ టిడ్ బిట్స్‌ని మనం మెల్లగా ఒకటొకటి నేర్చుకుందాం. ఇంకొకటేంటంటే ఇక్కడ ఆహారం గురించి మొట్టమొదటిగా చెప్తున్నారు భగవానుడు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియాః అని చెప్తున్నారు. అంటే మనం తినేటువంటి ఆహారము ఎలా ఉండాలి? ఓకే. ఎటువంటి ఆహారం తినాలి? ఎంత తినాలి? ఓకే. ఎలా తినాలి? ఇవన్నీ కూడా ఎందుకు ఇంపార్టెంటు అంటే వాసన ఏర్పడతాయన్నమాట వీటి ద్వారానే. ఓకే. ఇ అందుకని ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఫస్ట్ చూద్దాం. మనము సాత్విక పరమైనటువంటి ఆహారం తీసుకోవాలి అన్నాం. అంటే ధర్మం ఏం కాలి అర్థకామాలు ధర్మంతో కూడుకున్నవైనప్పుడు మోక్ష మార్గంలో వెళ్తాం. అలానే నిజంగా ఒక వాసన ఏర్పడకుండా ఉండటానికే ధర్మం పాటించాలి. మనం తినే ఆహారం కూడాను మనలో వాసనల్ని పెంచకూడదు. ఓకే. ఆ వాసనలు పెంచకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఏది అది బాహ్యంగా చెప్పుకుంటే. ఓకే. అది మనము మళ్ళా అక్కడ ఇంకొకటేంటి అంటే, ఎవరు వండుతున్నారు దాన్ని? ఎలా వండుతున్నారు? ఓకే. ఎటువంటి ఆహారంలో ఇవన్నీ వస్తాయన్నమాట. మనము ఎక్కువగా బయట తినటానికి ఇష్టపడతాం. అవసరం ఉన్నా లేకపోయినా. ఆ బయట తింటున్నప్పుడు కూడాను వాళ్ళు ఏ దృష్టితో వండుతున్నారు అన్న దాని మీద ఆ సత్వ, రజో, తమో గుణాలు ఆధారపడి ఉంటాయి. సో, అలా ఒక్కోసారి తప్పదు మనకి. అలాంటప్పుడు ఏంటి మనము అందుకనే మనము ఈ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అని అహం వైశ్వానరో భూత్వా అనే అంటే
అవన్నీ చేయలేకపోయినా గానీ, ఒక చిన్న ఆలోచన ఇది భగవత్ తత్వము అని భగవంతుడిని స్మరించుకొని మొట్టమొదటి ముద్ద నోట్లో పెట్టుకుంటే మనం ఏ ప్రాబ్లమ్ ఉండదు అని చెప్పేసేసి ఉంటుంది. ఇలాంటిదే ఒక చిన్న స్టోరీ ఉంటుంది మనకి. 'సాయి సచ్చరితలో' ఒకసారి హేమద్ పంత్ గారు ఆయన నిజంగా ఒక సంతకి వెళ్ళుండరు. కానీ ఆయన కోటు జేబులో నుంచి కొన్ని శనగ గింజలు పడతాయన్నమాట. పడినప్పుడు పక్కనున్న వాళ్ళందరూ నవ్వుతా ఉంటారు. బాబా దాని ద్వారా కొంత నేర్పిస్తారు. ఈ అధ్యాయంలో ఉన్నదే నేర్పిస్తారు. అప్పటికే హేమత్ పంత్ చాలా అవగాహనతో ఉన్నవాడు. అన్నీ నేర్చుకుంటూ ఉన్నవాడు. సాధనలో ఉన్నవాడనమాట. ఆయన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళటానికి అక్కడ ఏం చెప్తారు అంటే, ఆయన చూసి నవ్వుతా ఉంటారు. అదేంటి కోటి జేబులో నుంచి శనగలు ఆయన సంతకెళ్ళి తిని వస్తున్నాడు అనుకుంటారు. నేనెప్పుడు సంతకెళ్ళాను? నేను తినలేదు అసలకి. అక్కడికి సంతే ఎరగను నేను అంటాడాయన. కానీ బాబా మిరకిల్ మూలాన దాంట్లో నుంచి పడతాయి. పడినప్పుడు ఆయన అడుగుతాడు. బాబా అంటారనమాట. వీనికి భగవంతుడికి సమర్పించకుండా నన్ను సమర్పించకుండా తినే ఒక ఆహ్, ఆలోచన ఉంది. అదే మీన్ అలవాటుంది అని చెప్తారు. అలవాటుందంటే, బాబా నేనెప్పుడూ అట్లా అనుకోలేదు. నా పక్కన ఎవరు లేనప్పుడు నేను అనుకోలేదు గానీ, ఎవరన్నా నాతో ఉంటే నేను వాళ్ళకి పెట్టకుండా నేను తినను అంటారు. అంటే ఎవరు లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు అంటారు. నన్ను తలుచుకుంటావా అంటారు. అంటే ఆ స్టోరీలో ఫస్ట్ నువ్వు నన్ను తలుచుకుంటే ఈ వాసన క్షయంకి సహకరిస్తుంది అని నేర్పించటానికని చెప్పేసి ఆ స్టోరీ చేస్తారక్కడ. సో, అందుకని అక్కడ ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అక్కడితో ఆగిపోకుండా ఈ యజ్ఞ, దాన, తపస్సులు అన్నింటిలో కూడాను నువ్వు ఏ పని చేస్తున్నా గాని ముందు భగవంతుడిని తలుచుకొని చెయ్యి. అంటే ఇక్కడ భగవంతుడిని తలుచుకోవటం అంటే ఈ అధ్యాయం దాకొచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ బ్రాహ్మీ తత్వాన్ని గుర్తుపెట్టుకొని తినాలి. ఓకే. అహం వైశ్వానరో భూత్వా అనే తత్వాన్ని గుర్తుపెట్టుకొని తినాలి. ఆ ఆ తత్వంతో మనం ఏ పనైనా చేయాలి. ఊరికనే భగవంతుడిని తలుచుకోవటమే కాకుండాను, మనం పరమాత్మ తత్వాన్ని గుర్తు చేసుకొని, ఆ నిధిధ్యాసతో ఏ పనైనా చేస్తూ అలవాటు చేసుకుంటే, అది సెకండ్ నేచర్ అయిపోతుంది. నువ్వప్పుడు సాక్షి భావనతో ఏ పనైనా చేయటం మొదలుపెడతావు. సాక్షి భావనతో ఏదైనా తినటం మొదలుపెడతావు. సాక్షి భావనతో ఏదైనా చూడటం మొదలుపెడతావు. అది అలవాటయ్యే కొద్దీ నీకు అనుభూతికి దగ్గరవుతావనమాట. సో, ఇప్పుడు ఎంత తినాలి? ఓకే. ఎలా తినాలి? ఇవన్నీ కూడాను ఆకలైనప్పుడు తినాలి. ఓకే. ఆకలి లేనప్పుడు తినటం అనవసరం. ఓకే. తర్వాత ఎంత తినాలి అనేది కూడాను ఎక్కువ తినకూడదు. అలా అని తక్కువ తినకుండా ఉండకూడదు. ఇలాంటివన్నీ మనం గుర్తుపెట్టుకోవాలనమాట. ఇవన్నీ కూడాను మళ్ళా యజ్ఞ, దాన, తపస్సులకొచ్చేటప్పటికేంటంటే, మనము తినటం ఒక్కటే కాకుండా ఇంద్రియాలతో ఏది గ్రహిస్తున్నా గాని కంటితో చూసేది, వినేది అది సత్వగుణపరమైనవి వింటున్నామా? సత్వగుణపరమైనవి చూస్తున్నామా? వాటి మూలాన వాసనలు దృఢమవుతా ఉంటాయని. అందుకని ఒక తినటమే కాకుండా ఈ, ఈ జ్ఞానేంద్రియాలతో, కర్మేంద్రియాలతో ఏ పని చేస్తున్నా కానీ ఈ భావన ఉండాలి అని చెప్పేసి చెప్తారు. అందుకనే మనకి బృహదారణ్యకంలో కూడాను మీరు తినే అన్నం అంతా కూడాను వైశ్వానర అగ్నికి సమర్పిస్తున్నాము అనే భావనతో మొదలుపెట్టి అహం వైశ్వానరో భూత్వా అనే భావన మనకే ఉండాలన్నమాట. నేనే పచామ్యన్నం చతుర్విధం. నేనే పరమాత్మని. నేనే చేస్తున్నాను అనే భావనలోకి వెళ్ళిపోతాం. అదే బృహదారణ్యకోపనిషత్తు మనకు నేర్పించింది. దాన్నే ప్రాణాగ్నిహోత్రం అంటారు. ఇలా చేసుకుంటూ వెళ్తే అలానే తైత్తరీయంలో కూడాను మనకి ఇవన్నీ చెప్పుకున్నప్పుడు అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అని చెప్పేసేసి వ్యజానాత్ అని చెప్పేసేసి ఆ మొత్తం ఆ దాంట్లో నుంచి భూతాని జాయంతే, అన్నేన జాతాని జీవంతి అని చెప్పేసేసి అవన్నీ మనం చెప్పుకున్నాం ఉపనిషత్తుల్లో. అవన్నీ కూడా అవే అన్నమాట. అలానే అది జీర్ణం అవుతున్నప్పుడు కూడా అన్నం బ్రహ్మ రసో విష్ణుః భోక్తా దేవో మహేశ్వరః అని చెప్పేసేసి మనకి ఒకటుంటుంది ఉపనిషత్తుల్లో. ఊరినే ఆహారాన్ని దైవంగా భావించడమే కాకుండా దాంట్లో వచ్చే రసము భగవంతుడే. ఆ పరమాత్మ తత్వం అంతా సాక్షిగా చూస్తున్నామన్నమాట.
అందుకని అక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఆహారం శుద్ధిగా ఉంటే మనస్సు శుద్ధవుతుంది. మనస్సు శుద్ధిగా ఉంటే ఆత్మజ్ఞానం పొందటానికి అర్హత లభిస్తుంది. దాన్ని నిలబెట్టుకోగలుగుతాము. తర్వాత ఏమవుతుంది? స్మృతి లబ్ధ్వే సర్వగ్రంథీనాం విప్రమోక్షః అంటారు. అంటే ఈ నిశ్చయ జ్ఞానం పొందుతున్నప్పుడు ఆ మోక్షం అనేది అటువైపు అనుభూతికి ఎళ్ళగలుగుతాము అని చెప్పేసేసి చెప్పటం జరుగుతుందనమాట. మనము ఇంతకుముందు తెలుసుకున్నాం. ఈ చాందోగ్యోపనిషత్తులో స్థూల భాగము, ఒక సూక్ష్మ భాగము, ఓకే. 3 భాగాలుగా మధ్యమ భాగము అని చెప్పేసి ఆహారం విభజించబడుతుంది. అలానే మనం చూసే కంటితో చూసేవి గాని, వినేవి కానీ ఇవన్నీ కూడాను కొంత వదిలేస్తాము. కొంత ఏమో గట్టిగా పట్టుకుంటాము. కొంత మన స్వభావం అయిపోతూ ఉంటుందది. ఓకే. ఆహారం గనక ఎలాగైతే మనం మనకి శరీర దృఢత్వానికి, శరీర పోషకాలకి వాటన్నిటికి ఉపయోగపడే భాగం ఉంటే, కొంత వేస్ట్ అయ్యి ఎళ్ళిపోతే, చాలా భాగం మనస్సు అవుతుంది అని చెప్పుకున్నాం. ఆహారం తిన్నప్పుడు. అలానే మనం యజ్ఞ, దాన, తపస్సులు చేసేటప్పుడు కూడాను ఈ 3 రకాలుగానే జరుగుతుందనమాట. కొంత మన స్వభావం అవుతూ ఉంటుంది. ఆ స్వభావం అవ్వకుండా ఉండటానికే సాక్షి భావన మనం అలవాటు చేసుకోవటానికే ఈ అధ్యాయం ఉపయోగపడుతుందనమాట. ఓకే. సో, ఇలా చేస్తూ ఉంటే మనము ఈ ఆహారం ఎలా ఉండాలి అనేది చెప్పుకుంటున్నాం కదా! ఆయుస్సత్వ బలారోగ్యః అని చెప్పారు. ఓకే. అంటే ఆయుష్‌ని పెంచే విధంగా ఉండాలి. బుద్ధి, బలము ఈ 2 కలగాలి అని బాహ్యంగా చెప్పుకుంటాం ఇక్కడ. ఓకే. దీన్ని బాహ్యంగా చెప్పుకుంటే ఈ అర్థం ఏటి? సత్వగుణం ప్రధానంగా ఉండేవాళ్ళు ఆయుష్‌ని పెంచేవి, మరి సౌశీల్యమును, బలమును, ఆరోగ్యమును, సుఖమును, తృప్తిని పెంచే వాటిని ఇష్టపడతారు. ఇటువంటి ఆహారము రసముతో, సత్తువతో, పోషకాలతో కూడినవై మరియు సహజంగానే రుచిగా ఉంటాయి అని చెప్పి బాహ్యమైనటువంటి అర్థం. మనం ఆహార పరంగా చూసుకుంటే ఇది అర్థం అన్నమాట. ఇక్కడ మనం ఒక 6 ఇండికేటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ భగవానుడు ఈ 6 ఇండికేటర్స్ చెప్పారు. ఈ స్లైడ్ గనుక మనం చూస్తే జాగ్రత్తగా. ఇక్కడ వివర్ధనః అని చెప్పాడు. అంటే ఈ ఈ ప్రీతి వివర్ధనాః అని చెప్పాడు. అంటే దీస్ ఆర్ ఎన్హాన్సర్స్ ఆఫ్ ద ఫుడ్ అంటున్నాడు. అంటే మనం దాన్ని ఎలా చూడాలి అంటే వాసనలని అభివృద్ధి చేసేవి అనేవి లేదా వాసన క్షయం చేసేవి. 2 రకాలుగా చూడాలన్నమాట. అవి రజోగుణ పరంగా, తమోగుణపరంగా ఉంటేనేమో వాసనలు ఇంక్రీజ్ చేస్తాయి. అదే నువ్వు సత్వగుణ పరంగా తీసుకుంటేనేమో వాసనలను తగ్గిస్తాయన్నమాట. ఓకే. బోత్ సైడ్ ఎన్హాన్సరే అన్నమాట ఇది. ఓకే. ఇక్కడ ఆయుహు అంటే లాంజివిటీ. ఆయుహు అనేది ఒక్కొక్కటి చూడాలిప్పుడు మనం. మనం తినే ఆహారము మనకి ఇష్టమైనది కొన్ని తింటా ఉంటాం. తిన్నప్పుడు ఎంత తినాలి? ఎలా తినాలి? ఎవరు వండితే తినాలి? ఇవన్నీ కూడా చూసాం. లాంజివిటీని పెంచాలి అన్నారు ఇక్కడ. ఒక రకంగా చూస్తే ఏంటంటే శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చి, మనం ఎక్కువ కాలం బతికితే ఎక్కువ సాధన చేయగలుగుతాము అనే ఒక భావన ఉంటే, ఇక్కడ రియల్ లాంజివిటీ ఏంటి అంటే, ఆయుహు అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనము పరమాత్మ తత్వంలో నిజంగా నిలబడటమే నిజమైన ఆయుష్ అన్నమాట. ఓకే. మిగతా అంతా చనిపోవటమే. నిజమైన ఆయుష్ ఏంటంటే, ఆ దృఢత్వంతో, శ్రద్ధతో పరమాత్మ భావనల్లో బ్రహ్మమైన ఆయుష్ అన్నమాట. ఆ ఆయుష్‌ని పెంచేదే ఈ సత్వగుణపరమైనటువంటి ఆహారం గాని, నువ్వు యజ్ఞదాన తపస్సులో చేసేదన్నమాట. అందుకనే నెక్స్ట్ సత్వ అనొచ్చిందిక్కడ. ఈ సత్వ అనేది సత్వం అనేది ఇక్కడ మనోబలాన్ని సత్వం అంటున్నాం ఇక్కడ. ఓకే. అంటే మనస్సు దృఢంగా ఉండాలి. భావోద్రేకాలకు లోనవ్వకూడదు. అంటే ఇక్కడ మనం ధ్యానంలో కూర్చుంటాము. అనేక రకాల భావనలొస్తూ ఉంటాయి మనకి. అలానే పూజలో కూర్చుంటాం. అనేక భావనలొస్తూ ఉంటాయి. ఓకే. కోరికలు యక్షరక్షాంసి అని చెప్పి కోరికలొస్తూ ఉంటాయి. భగవంతుడు అలంకరణల పట్ల దృష్టి పెడుతూ ఉంటాము. ఇలా అన్నీ వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుందంటే భావోద్రేకాలు కలుగుతా ఉంటాయి. అవన్నీ కూడా మనోబలాన్ని సత్వం అంటారిక్కడ. ఆ సత్వాన్ని కూడాను సరైన డైరెక్షన్‌లో పెట్టటానికే ఈ
ఈ సత్వగుణపరమైనటువంటి ఆహారం ఇంపార్టెంటు అని. అలానే బలం అన్నాడు. బలం అంటే శారీరక దృఢత్వము. అలాగనే కాకుండా మన ఇష్టం వచ్చినట్టు తింటే ఏమవుతుందంటే, మన మానసిక బలం కూడా దెబ్బతింటుంది. అప్పుడు డిసిప్లైన్ ఉండదు. పర్లేదులే రేపు చేద్దాం సాధన, ఈ రోజుకి కుదరలేదు అనుకుంటాము. లేదా బాధపడతాము. ఇట్లా రకరకాల ఫీలింగ్స్ మనలో కలుగుతా ఉంటాయి. తర్వాత ఆటోమేటిక్‌గా దాంట్లో నుంచి ఆరోగ్యం అంటారు. అంటే ఒక రకమైన సత్వగుణపరమైనటువంటి ఆలోచనలతో ఉండటమే నిజమైన హెల్త్. ఆ రజోతమో గుణపరమైనటువంటి ఆలోచనలతో ఉండటమే డిసీజ్ అని. ఓకే. ఇక్కడ సాధనా పరంగా చెప్పుకుంటే. అదే మనం మామూలు శరీరపరంగా చెప్పుకుంటే మనకు తెలిసిందే, దాన్ని చెప్పక్కర్లేదు. అలా అని ఇంకొకటేంటి, దాంట్లో నుంచి సుఖం రావాలి. సుఖం అనేది మామూలుగా మనం రోజు తినే ఆహారం, ఇష్టమైన ఆహారం తిన్నప్పుడు సుఖం కలుగుతుంది. నోట్లో సుఖం ఉంటుంది. కానీ లోపలికెళ్ళి అది మనల్ని దుఃఖాన్ని కలగజేస్తుంది తెలియకుండా. కదా! సుఖము, దుఃఖము 2 దాంట్లో నుంచి వస్తున్నాయి అని భ్రమపడుతూ ఉంటాం మనం. అలా పడటం మూలాన అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు వాసనలు కూడా అంతే అండి. మనకిష్టమైన పని చేస్తాం. చేసి తర్వాత దాన్ని మూలాన ఏర్పడిన పర్సనాలిటీ వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలా జరుగుతూ ఉంటుంది. ఇట్లానే ఇక్కడ ఈ ఈ 6 ఇండికేటర్స్ వాళ్ళు చెప్పటం జరిగిందనమాట. మనం చేసే ప్రతి పనిలో ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఏమవుతుంది? ఇంకా ఎలా ఉంటుంది అంటేనంట, రస్యాహ స్నిగ్ధాహ అని చెప్తున్నారు. అంటే తియ్యగా, రుచికరంగా ఉంటుంది అంటారు. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏమంటారు అంటే, మనం మనం తినే ఆహారం చక్కగా మషాలాలేసుకొని అవన్నీ తింటే బాగుంది అనుకుంటాం. ఉప్పు, కారం వేసుకుంటే. శాకాహారంలో అంత రుచి లేదు అనుకుంటాం. దాని పట్ల ఏదో చప్పగా ఉంది అని అనుకుంటాము. మనం సాల్టు ఇవన్నీ లేకపోతే. అలానే జీవితంలో కూడా ఏంటంటే, మనకి ఎమోషన్స్‌తో కూడుకున్న పనులు చేసినప్పుడు, ఎక్సైట్‌మెంట్‌తో కూడుకున్న పనులు చేసినప్పుడు మాత్రమే నిజమైన సుఖం లభిస్తుంది అనుకుంటాం. కొంచెం ఫ్లాట్‌గా జరిగిపోతుంటే మనకిష్టం ఉండదండి. కానీ దాని మూలానే వాసనలు ఏర్పడుతూ ఉంటాయి మనకి అనేది గుర్తుపెట్టుకోవాలి. అలానే స్నిగ్ధాహ అన్నారు. అంటే స్నిగ్ధాహ అంటే వాళ్ళెలా అంటే, దాన్ని ఇప్పుడు మనం నెయ్యి అంటాము. నెయ్యితో చేసుకున్నప్పుడు టేస్ట్ బావుంటుంది మామూలుగా చెప్పుకుంటే. అలానే ఒక భక్తి భావంతో కానీ, ఒక దృఢత్వంతో, ఒక శమధమాది షట్‌సంపత్తితో నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో పనులన్నీ, అప్పుడు అవి బికమ్స్ పొడిగా లేకుండా వాటికొక రకమైనటువంటి భక్తి పారవస్యము, ఒక ఆ ధ్యానంలో కూడాను ఒక రకమైనటువంటి హ్యాపీనెస్ మనకు లభిస్తూ ఉంటుంది. అదే స్నిగ్ధాహ అన్నమాట. అదే స్థిరాహ అంటాడు. ఆ స్థిరత్వం కలుగుతుంది. ఆ స్థిరత్వం ఎప్పుడైతే కలిగిందో హృద్యాహ అవుతుంది. అంటే కంటికి ఇంపుగా ఉండాలి అంటాం. అంటే ఏది చూసినా మనకప్పుడు ఇంపుగానే కనిపిస్తుంది. దాంట్లో లోపాలను చూడమని. కానీ ఫుడ్‌గా అన్వయించుకుంటే మాత్రం అది చక్కగా ప్రెజెంట్ చేయబడాలి. చక్కగా నీట్‌గా ఉండాలి. మరీ పొడి పొడిగా ఉండకూడదు. అట్లా అని మరీ ఆహ్, ఆహ్, ఇది లిక్విడీగా ఉండకూడదు. ఇట్లాంటివన్నీ మనం కొన్ని కోరుకుంటాం అన్నమాట. అట్లాంటివన్నీ అవన్నీ సత్వక గుణపరమైనటువంటివి అని చెప్పేసి భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. తర్వాత రాజసిక పరమైనవి ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కట్వ, అమ్ల, లవణాత్యుష్ణ, తీక్ష్ణ, రూక్ష విదాహినః అని చెప్తున్నారు. ఆహార రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాహ అని చెప్తున్నారు. అంటే కటు అంటే చేదు, ఆమ్ల అంటే పులుపు. ఓకే. లవణ అంటే ఉప్పు. తెలిసినయే ఇవన్నీ మనకి. అత్యుష్ణ మరీ వేడిగా వేడిగా తింటారు. మరీ చల్లగా తింటారు. ఓకే. తీక్ష్ణ కారము. రూక్ష అంటే మాడిపోయినటువంటి ఫ్రైడ్ అన్నమాట. బాగా ఫ్రైడ్. విదాహినః అంటే ఈ ఫ్రైడ్ ఇట్లాంటివన్నీ తింటే ఏమవుతుంది? మనకి దాహం కలుగుతా ఉంటుంది. విదాహినః అంటే మనకి దాహం కలిగించేటువంటివన్నమాట. ఇవన్నీ ఏంటంటే దుఃఖ, శోక, ఆమయ ప్రదాహ. అంటే దుఃఖాన్ని, చింతల్ని, దుఃఖము, శోకము, ఆమయము అంటే డిసీజ్ అని. రోగాలను కలిగించేవి. ఇవి వాళ్ళ రాజసంగా ఉండే వాళ్ళకి ఇష్టమైనటువంటివి అని చెప్పి భగవానుడు చెప్తున్నాడు.
సో, ప్రతి కొంచెం ఈజీగానే ఉంది ఇదంతాను. పైపైన అర్థం చేసుకోవడానికి. నిజంగా స్ ఇంకా లోతుగా అర్థాన్ని తెలుసుకుందాం ఇక్కడ మనం. లోతుగా అర్థాన్ని తెలుసుకోవడానికి ఒక్కసారి దీంట్లో కూడాను ఇది కూడా చెప్పుకొని అప్పుడు చెప్పుకుందాం. ఈ తమోగుణపరమైనటువంటి వాళ్ళకి ఏమి ఇష్టంగా ఉంటాయి అనేది చెప్పుకుందాం. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయత్ ఉచ్ఛిష్టమపి చ అమేధ్యం భోజనం తామస ప్రియం అని చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? భోజనం ఏ భోజనం అయితే యాతయామం అంటే బాగా ఉడకకుండా ఉండేది, బాగా పండకుండా ఉండేవి. ఓకే. తర్వాత గత రసం రసహీనమైనటువంటివి. దాంట్లో ఉన్న ఆ పోషక పదార్థాలన్నీ ఎళ్ళిపోతాయన్నమాట. తర్వాత పూతి దుర్గంధమైనటువంటిది. పరియుషితం పాచిపోయింది. ఓకే. ఉచ్ఛిష్టం ఎంగిలి అంటున్నాడు. అమేధ్యం అపవిత్రమైనటువంటిది. ఇవన్నీ కూడా తామస ప్రియం అని చెప్తున్నారు. సో, స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఓకే. ఇవన్నీ మనం రోజు చూసేవి. మన ఇష్టాయిష్టాల్లో ఇవన్నీ తెలిసినవే మనకి. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనకు తెలిసిందే. ఇందాక చెప్పుకున్నాం. సత్వగుణమేమో లైఫ్‌లో ప్యూరిటీని, స్ట్రెంగ్త్‌ని, ఆయుస్సత్వ, బలారోగ్య అని చెప్పుకున్నాం వాటన్నిటిని. ఇదేమో డిసీజెస్ కలుగజేస్తుందని చెప్పుకున్నాము. తామసికం కూడాను డిసీజెస్, తర్వాత మనలో ఒక రకమైనటువంటి అప్రమత్తని లైక్ మనం చాలా లేజీగా తయారవ్వటం ఇవన్నీ జరుగుతాయి. సరే ఇదంతా మనం మన సాధనకి ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూద్దాం. ఓకే. మనము కటు, చేదైనటువంటిది, పులుపైనటువంటిది, ఉప్పగా ఉండేది అంటే వీటన్నిటికి ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్‌లో ఒక ఎమోషన్ ఉంటుంది. మనము కూడాను లైఫ్ సాఫీగా సాగిపోతున్నప్పుడు మనకు ఆ ఎమోషన్ లేదని చెప్పి రిలేషన్‌షిప్స్‌లో యూ డోంట్ కేర్ అబౌట్ మీ, యూ డోంట్ పే అటెన్షన్ టు మీ అని చెప్పి స్పౌసెస్ మధ్య గాని, ఫ్రెండ్స్ మధ్యలో కానీ కొన్ని భావాలు చూస్తూ ఉంటాం మనం. ఎప్పుడైతే ఒక కటు దీన్ని వేరే రకంగా చేదు మాటలు, ఓకే. కొంచెం సవరిష్‌గా మాట్లాడటం, తర్వాత కోపంతో వాళ్ళని ఎదురు తిరిగి చెప్పటము, ఇట్లాంటివన్నీ కూడాను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే, వాటిని నువ్వు ఎలా తీసుకుంటున్నావు? ఓకే. రాజసంగా నీ ముందు ప్రెజెంట్ చేయబడుతుందిది. తామసంగా ప్రెజెంట్ చేయబడుతున్నాయి ఈ క్యారెక్టర్స్ అన్నీ నీ ముందు. దానికి నువ్వు ఇన్‌ఫ్లూయన్స్ అయితే, నువ్వు సాక్షిగా చూడకపోతే, నీలో వాసనాక్షయం జరగదని. నీకు అనుభూతిలోకి నువ్వు వెళ్ళలేవని. మనల్ని మనం సత్వగుణ పరంగా కంట్రోల్ చేసుకోవటమే కాకుండాను, మనకి ప్రెజెంట్ చేయబడుతున్నటువంటి ఈ ప్రాపంచిక గుణాల్లో నువ్వు దాన్ని ఎలా స్వీకరిస్తున్నావు? రాజసికంగా స్వీకరిస్తున్నావా? తామసికంగా స్వీకరిస్తున్నావా? అంటే రాజసికంగా అంటే ఎమోషన్స్‌తో స్వీకరించటం. తామసికంగా వచ్చేటప్పటికేంటంటే, ఒక రకంగా దాన్ని అవాయిడ్ చేయటం. ఓకే. దీన్ని అవాయిడ్ చేసి దాని నుంచి నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఉంటే అది తామసికం అవుతుందన్నమాట. అంటే ఆ ఆహారాన్ని గ్రహిస్తున్నావు గానీ బై అవాయిడింగ్ యూ ఆర్ టేకింగ్ ఇట్ ఇన్ అన్నమాట. దానివల్ల వాసన ఏర్పడుతుంది. ఇదంటే నేను దూరంగా ఉండాలి. ఇలాంటి దానికి దూరంగా ఉండాలి నేను అనే భావన మొట్టమొదట్లో మనకి సహకరించినా గాని, తర్వాత తర్వాత సాక్షిభావాన్ని పెంచుకునేటప్పటికి అన్నింటిలో ఆ సాక్షిభావాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ఇది కటువుగా ఉన్నా, ఆమ్లంగా ఉన్నా, ఉష్ణంతో ఉన్నా ఏదైనా కానీ ఆ సిట్యుయేషన్‌లో నువ్వు ప్రయాణిస్తూ, ఒక సముద్రపు అలలో గనక నువ్వు పైకి కిందకి తిరుగుతూ, యూ స్టే దేర్. ఓకే. యూ ఫ్లోట్. బట్ డోంట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ ఇట్. ఓకే. మునిగిపోవద్దు. ఫ్లోట్ అవ్వాలి. ఈ రాజసిక, తామసిక గుణాలన్నీ ప్రెజెంట్ అయినప్పుడు ఫ్లోట్ అవ్వటం నేర్చుకోవాలి. అదే నిజంగా దాన్నే సాక్షి భావన అంటారు. ఆ సాక్షి భావనను అలవాటు చేసుకోవటమే నిజమైనటువంటి సాధన అని చెప్పేసి మనము తెలుసుకోవాలి. ఇక్కడ మనము ఈ తమోగుణంలో కొన్ని ఉన్నాయి తెలుసుకోవాల్సినయి. ఏంటి అంటే యాతయామం సగం ఉడికిన అసలు వండని ఆహారం అని చెప్పుకున్నాం.
ఓకే. ఈ ఈ ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటి అంటే, మనము సగం ఉడికిన ఆహారము లేదా వండని ఆహారం అంటాం. అంటే మనము ఒక సిట్యుయేషన్‌లో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు సగం తెలుసుకొని ఒక ఒపీనియన్ ఫార్మ్ చేసుకుంటాం. ఓకే. అలాంటప్పుడు వాసన పెరగటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాంట్లో ఉన్న నిజానిజాల్ని పరిశీలించకుండా యాతయామం దాన్ని గనక మనం ఇన్‌టేక్ చేసినప్పుడు అది తమోగుణప్రదంగా స్వీకరించినట్టవుతుందన్నమాట. అలానే గతరసం అంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎదుటి సిట్యుయేషన్‌లో ఏం నేర్చుకోవాలో తెలుసుకోకుండా దాని నుంచి మనము అగ్రహణం, అన్యథాగ్రహణం గనక చేసినట్టయితే అది గతరసం అవుతుందనమాట. అంటే నిజమైనటువంటి పరమాత్మ రసం ఏదైతే ఉందో, రసోహం అని చెప్తాడు భగవానుడు. ఓకే. ఆ నిజమైన రసాన్ని గ్రహించకుండా ఉంటే ఆ సిట్యుయేషన్‌లో అది గతరసం అవుతుంది. పూతి అంటే ఎక్కువ సేపు నిల్వ ఉంచితే వాసనొస్తుంది. దుర్గంధం వస్తుంది. అలానే నీ భావనతో, ఒక దృష్టితో నువ్వు ఒక సిట్యుయేషన్‌ని, ఒక ప్రీ ఫార్మ్డ్ ఒపీనియన్‌తో నువ్వు చూస్తున్నప్పుడు, దాంట్లో ఒక వాసనాపరమైనటువంటి దుర్గంధం ఉంటుంది. అంటే నీ వాసనని ఇంకా పెంచుతుందది. నీలో ఉన్న పర్సనాలిటీని దృఢంగా చేసి, నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావనమాట. అందుకనే మనము గురువుల దగ్గరికెళ్ళినప్పుడు, వాళ్ళు నీలో ఒక స్వభావాన్ని నువ్వు పరిశీలించుకో అంటారు. అంటే మనం వెంటనే ఏమంటారంటే, నాకట్లాంటి ఆలోచనలు రావండి. నేను అందరి మంచి కోరుకుంటానండి. నాకస్సలు అట్లా ఉండదండి అంటాం. వెంటనే. అలా అనకూడదనమాట. అనకుండా ఉందా? లేదా? అనే భావన మనసులో కలగాలి. ఉంది, లేదు అనేది మనకు తెలుసు. కానీ, ఈ వాసనలన్నీ పేరుకుపోయి, లోపల ఎన్నో జన్మల నుంచి దృఢత్వంతో పూతి అయినాయి. అంటే దుర్గంధంతో ఉన్నాయి. కానీ, ఆ దుర్గంధానికి మనం అలవాటు పడిపోయాం. దాన్నే పర్సనాలిటీ అంటున్నాం. క్యారెక్టర్ అంటున్నాం. ఒక ప్యాటర్న్ అంటున్నాం. దాన్నే పూతి అంటారనమాట. దుర్గంధం వస్తుంది. కానీ ఆ దుర్గంధం మనకు బానే ఉంటుంది. ఎదుటి వాళ్ళకి మాత్రం తెలుస్తా ఉంటుంది. వీడి పర్సనాలిటీ ఇంతేరా, వీడు చెప్పినా వినడురా అని చెప్పి వాళ్ళనుకుంటారు గానీ, మన ఒక్కళ్ళకి మాత్రం తెలీదది. అది పూతి అనమాట. అది తమోగుణ ప్రధానమైంది. మనలో తమోగుణం లేదు, నాకు రాజసం లేదు అనుకోకూడదు సాధనలో. ఇవన్నీ కూడాను ఆ యాంగిల్‌లో చూడాలి. అప్పుడు పాచిపోయిన ఆహారం ఏంటి? పర్యుషితం అన్నాడు. ఇక్కడేంటంటే రాత్రి వండింది పగలు పనికిరాదు. నెక్స్ట్ డే పనికిరాదు అని చెప్తారు. అంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాము. లేకపోతే 2, 3 రోజులు అట్టు పెట్టుకుంటాం. దానికొక ఎక్స్‌ప్లనేషన్ ఉంది. కానీ ఇదివరకటి రోజుల్లో ఏంటి ఫ్రిడ్జ్‌లో అయన్నీ లేవు. దాన్ని అలా చూసుకుంటే అది అర్థం. కానీ మన నిజమైన అర్థం ఏంటంటే పర్యూషితం అంటే పాచిపోవటం అంటే ఏంటంటే మనకున్న ప్యాటర్న్స్‌ని పట్టి పోషించి అదే దుర్గంధంతో దాన్ని క్లీన్ చేసుకోకుండా దాన్ని అలానే వదిలేస్తాం. ఎవరు చెప్పినా కానీ దానికొక రేషనల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి, ఇది నేను చేస్తున్నది కరెక్టేను అని అనుకుంటాం. ఇక్కడ కరెక్ట్ కాదన్న భావన కాదు. నువ్వు పరమాత్మ తత్వం వైపుకి త్రిగుణాతీతంగా ఓకే. ఆ తురీయాతీత శక్తికి తీత స్థితికి నువ్వు వెళ్ళగలగాలి. అహం బ్రహ్మాస్మి అనే అనుభూతి కలగాలి. అది కలగటానికి ఈ పాచిపోయినటువంటి ప్యాటర్న్స్ మనలో ఉండకూడదు. అది తమోగుణ ప్రథమైంది. తర్వాత ఇంకొకటేంటంటే ఉచ్ఛిష్టం అంటారు. ఎంగిలి చేసింది తినకూడదు అంటారు. అంటే ఎంగిలి చేసింది తినకూడదు అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనకి భగవానుడు ఒకటి చెప్పాడు. స్వధర్మం అని చెప్పాడు. ఓకే. స్వధర్మంలో ఉండాలి అని చెప్పారు. పరధర్మం భయావహః అని చెప్పాడు. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ దృష్టితో ఇక్కడ అంటే, మనం పరధర్మాన్ని ఆచరించినప్పుడు అది ఉచ్ఛిష్టం అవుతుంది. ఎంగిలవుతుందని. అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎంగిలంటే ఒకళ్ళు ఎంగిలి తింటం అని కాదు ఇక్కడ. నువ్వు నీ ప్యాటర్న్స్‌తో నువ్వేం జేస్తావంటే నీకున్న క్యారెక్టర్స్‌తో నువ్వు ఒక సిస్టమ్‌కి అలవాటు పడతావు. ఓకే. ఒకలాగా ఉండాలనుకుంటావు. నీ వాసనలన్నీ క్షయించేసుకోవాలనుకోవు. నీ వాసనలు ఇప్పుడు అర్జునుడున్నాడు. అర్జునుడు యుద్ధం చేయాలనేటువంటి వాసనతో వచ్చాడు. క్షత్రియ ధర్మంతో అనే వాసనతో వచ్చాడు.
ఆ వాసనని తీర్చుకోకుండా, న్యూట్రలైజ్ చేయకుండా వెళితే తను ఉండలేడు. ఓకే. అది ఆ వాసనలోనే స్వధర్మంలో ఉండగలుగుతాడు. అలానే మనందరం కూడాను కొన్ని వాసనలతో వచ్చి, ఆ వాసనల్ని క్షీణించేట్టు చూసుకోవాలి మనం. అలా కాకుండా నేను ఇప్పుడు నక్క పులి వాతలు పెట్టుకున్నట్టుగా అది అంటారు గదా! అట్లా చూసి పెట్టుకొని చేసినంత మాత్రాన సరిపోదనమాట. ఒక సన్యాసం పుచ్చుకొని నేను ఆశ్రమానికెళ్ళిపోతానంటే నా వాసనలన్నీ ఏమైపోవాలి? ఓకే. సో, ఆ వాసనలు తెలుసుకోకుండా నువ్వు ఏమీ సాధించలేవు అనేది చెప్పటం అన్నమాట. అది ఉచ్ఛిష్టమపి. అంటే స్వధర్మాన్ని పాటించటము, పరధర్మంలోకెళ్తే అది ఉచ్ఛిష్టం అవుతుందని. అలా అర్థం జేసుకోవాలిక్కడ. అమేధ్యం అంటే ఇక్కడేంటంటే సాక్షి భావన లేకుండా, భగవంతుడికి సమర్పించకుండా అనే భక్తి భావంతో చెప్పుకుంటాం. ఇక్కడ అమేధ్యం అంటే అర్థమేంటి అంటే, మనము సాక్షి భావన లేకుండా పరమాత్మ భావనలతో కాకుండా అగ్రహణము, అన్యథాగ్రహణం చేస్తే అది అమేధ్యం అవుతుంది. ఓకే. అంటే పరమాత్మ భావనతో కాకుండా ఏది చేసినా అది భగవంతునికి సమర్పించకుండా ఉండే అపవిత్రమైనటువంటిదే అన్నమాట. మనం అందుకనే నైవేద్యం సమర్పించేటప్పుడు కూడాను అమృతమస్తు, అమృతత్వమస్తు అని చెప్పి చదువుతాం. అది అదేంటి ఎట్లా చదువుతాము? మళ్ళా వాటిని ఎట్లా చదువుతున్నాము అంటే ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ అనుకుంటూ బ్రహ్మిణే స్వాహ అనుకుంటూ మనం చదివి అమృతము అనే దృష్టితో నైవేద్యాన్ని సమర్పిస్తాము. మన వాళ్ళు దాంట్లో కూడా ఈ ఈ భగవంతునికి సమర్పించటం అనే భావంలో నుంచి నువ్వు స్లైడ్ అయ్యి పరమాత్మ భావనతో ఉండాలి అనే దాన్ని అక్కడ అమృతమస్తు అని చెప్పేసి మనకి ఈ ప్రాణాపాన సమాయుక్తౌ అనే దాన్ని కూడా తీసుకొనొచ్చారనమాట. అవన్నీ తెలుసుకుంటూ చేయాలి. ఇక్కడ మనల్ని శంకరాచార్యుల వారు ఒక విషయం చెప్తారనమాట. ఈ ఆహార విషయాల దగ్గరికొచ్చేటప్పటికి. మన నడవడికని మార్చుకోవాలి అంటే, మనం చాలా అంశాలు మార్చుకోవాలి. ఓకే. ఒక్క ఆహారం అనే అర్థంతోనే తీసుకుంటే కుదరదు. దీన్ని యాస్ ఎ హోల్‌గా నువ్వు చూడాలి అని చెప్పేసేసి అది ఒక్క పార్ట్‌ని నీలో మార్చడానికి ఉపయోగపడుతుంది. యాస్ ఎ హోల్‌గా యజ్ఞ, దాన, తపస్సులన్నీ ఇంక్లూడ్ చేసుకుంటేనే ఇప్పుడు నేను చెప్పినట్టుగా పరమాత్మ భావన అంతా ఉంటే కానీ మనకి కుదరదు అని చెప్పేసి చెప్తారనమాట. సో, అట్లా మనం వీటన్నిటిని తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. అట్లా వెళ్తూ ఉంటే మనకి యజ్ఞ, దాన, తపస్సులు ఇప్పుడు ఈరోజు ఆహారం మాత్రమే చెప్పుకున్నాము. 10వ శ్లోకం దాకా. నెక్స్ట్ రాబోయే దాంట్లో మనం యజ్ఞం గురించి చెప్పుకుందాము. ఈ ఈ యాంగిల్స్‌ని చూడటము, దాన్ని సాక్షి భావనకి వాడుకోవటం అనేది ఈస్ ఎ కామన్ థీమ్ త్రూఔట్ ద చాప్టర్. అగ్రహణము, అన్యథాగ్రహణము మనం చేసే ప్రతి దాంట్లో ఆ రెండింటిని కూడా అన్వయించుకుంటే సాక్షి భావన ఈజీగా అలవాటవుతుంది. నేను చూడాల్సిన విధంగా చూస్తున్నానా లేదా? దీన్ని వేరే రకంగా గ్రహిస్తున్నానా లేదా? ఒక పర్సన్‌ని చూసినప్పుడు వాళ్ళని వాళ్ళగా చూడు. వాళ్ళని మార్చాలనుకోవద్దు. మార్చాలనుకున్నావంటే అన్యథా గ్రహణం చేస్తున్నావు. వాళ్ళని వాళ్ళగా చూడట్లేదు కాబట్టి అది అగ్రహణం అవుతుంది. ఓకే. అలా అని నువ్వు తల్లిగా ఉంటావా? తండ్రిగా ఉంటావా? లేదా నువ్వు ఒక చెల్లి, అక్క ఏ రోల్‌లో ఉన్నావో ఆ రోల్‌కి పరిమితం అయ్యి నువ్వు చెప్పాలి, చెయ్యాలి. అది కూడా అప్పుడు వాసన ఎన్హాన్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా మనం చేసే యజ్ఞము, దానము, తపస్సు అనేవి కూడాను మనం రాబోయే వాటిల్లో చెప్పుకుందాము. అలానే మనకి రాబోయే దాంట్లో మనకి నెక్స్ట్ రాబోయే దాంట్లో ఈ దీన్ని కూడాను ఈ యజ్ఞదాన తపస్సులు కూడాను మన సమాధి అభ్యాసానికి ఎలా ఉపయోగపడతాయి? సమాధి అభ్యాసం అంటే బ్రహ్మనిష్టలో ఉండటం అనే యాంగిల్‌లో కూడా మనం యజ్ఞదాన తపస్సులను చూస్తామన్నమాట. ఓకే. అది వచ్చే సత్సంగంలో చెప్పుకుందాము. ఓం తత్సత్.
శ్రీనివాస్ నిన్న గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఈ ఆహార ఒక ఇది క్షణం చెప్పారు. ఒక క్షణం ఉండవా ఒక క్షణం ఉండు ఐమ్ ట్రయింగ్ టు ఇది రికార్డ్ ఐమ్ ట్రయింగ్ టు స్టాప్ రికార్డ్ చేయలేదా నేను రికార్డ్ చేసినట్టున్నాను ఇంకా అవుతుంది ఓకే సార్ లింక్ అవుతాను శ్రీనివాస్